ప్రభాకర్ గారు స్వయంగా ఒక మంత్రిగా ఉండి ప్రమాణం ఏమని చేస్తారండి? రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేస్తారు. ఇలా వీళ్ళు చేసేది. ఈ ఆడియో ఒక్కసారి మీరు వినాలే, దయచేసి మొత్తం కూడా ప్లే చేయాలి, మంచిగా వినాలే. ఒక్కసారి మంత్రి గారు ఎంఆర్ఓని ఆర్డిఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తారో ఒక్కసారి మీరు వినురు. సార్ సార్ నమస్తే సార్. నా నెంబర్ లేదా తల్లి? పొన్నం ప్రభాకర్, ఇది నా అధికారిక నెంబర్. ఇది లేదు సార్, ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్. నాకు చేసుకుంటాను సార్. ఆర్డీఓ గారు లైన్ లో ఉన్నారు. మాధవి, మినిస్టర్ గారు కాల్ చేసిన. నమస్తే అమ్మా. అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని సార్. మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు సార్ మొన్నటి దాకా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా పంచిపించారు మీరు. అవును సార్, అవును. ఇప్పుడు మేము మా వరకు ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛను ఇస్తున్నాం, మీరే అధికారం పెంచండి. ఆయన చేయికి ఒక్కటి పోయినా సార్ పోవద్దని చెప్తున్నాను. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్కు కూడా ఆయన చేయకూడదు. మీరే అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలోచన తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి. మీరు విన్నారు కదా, లైవ్ గా ఎంఆర్ఓ గారికి చెక్కులు ఇవ్వద్దని చెప్తుండు. ఈ జియో ఏమున్నదండి మీకు చదువుతా, 3rd పారా 4th పాయింట్లో, checks will be distributed by the concerned constituency MLA to the beneficiary once in a week or on a specific day at mandal headquarters or as per MLA wish అనేది క్లియర్గా జియో ఉన్నాక ఇట్లా చెప్పడము న్యాయమా? రెండోది, ఈ మంత్రి గారు చెప్పిండ్రు, ఆ ఎంఆర్ఓలు అప్పుడు ఇద్దరు చేసిర్రు. వాళ్ళు ఎంఆర్ఓలు ఆ రోజు ఇద్దరు అవినీతి చేసిర్రు చెక్కులలో. ఏమైంది? ఇద్దరు ఇవ్వాలి ఎంఆర్ఓలు జైలుకి పోయింది. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు వంచాల్సిన బాధ్యత, ప్రోగ్రాం పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇండివిజువల్గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టే అనే ప్రమాదం ఉంటుంది, రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్, లీగల్ నోటీసులు ఫ్లై యాష్ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము, జోగన్పల్లి సంతోష్రావు గారికి పంపించినాము, టీ న్యూస్కి పంపించినాము, నమస్తే తెలంగాణకు పంపించినాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ని లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే, మా నోర్లు మూపియాలనుకుంటే కలవదు బ్రదర్. నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ టీం నీకు బరాబర్ జవాబు చెప్తాం. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా పొన్నం ప్రభాకర్ గారికి, మీరు ట్రాన్స్పోర్ట్ అధికారి, మరి మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓవర్లోడ్ లారీస్ పోవచ్చా? నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా రెడ్ హ్యాండెడ్గా లారీని పట్టుకొని దాంట్లో పోతున్న వేటేజ్ని, దాంట్లో వే బిల్ అవసరం లేదు అని కొన్ని మాట్లాడుతున్నాడు. నేను జిఎస్టీ వే బిల్ గురించి మాట్లాడలేదు సార్, నేను వే బిల్ గురించి మాట్లాడినా. ఇలా 34 టన్స్ 16 టైర్ లారీ ఉదాహరణ 34 టన్స్ పోవాలంటే 80 టన్స్ ఎట్లా పోతుంది అని నేను అడుగుతున్నా. దాంట్లో పోవచ్చా? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ దాకా నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఇవాళ వరకు, ఈవెన్ టుడే నేను మీడియా ఛానళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మీ రిపోర్టర్స్ ఉంటారు, మీరు ఇవాళ కూడా ఈవెన్ ఈ మినిట్ కూడా రామగుండం నుంచి ఖమ్మం వరకు మీరు రిపోర్టర్స్ని ఒక్కసారి అందరినీ రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. ఇప్పటికి కూడా ఈవెన్ నేను ఇంత పెద్ద అలిగేషన్ చేసిన తర్వాత కూడా ఇవాళ కూడా బండ్లు అట్లనే పోతున్నాయి. మరి పోవచ్చా బండ్లు? ఓవర్లోడ్ పోవచ్చా? దీనికి జవాబు చెప్పండి నాకు కావాల్సింది. రోడ్లు పాడవుతున్నాయి, ఇలా ఫ్లై యాష్ కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మరి అదెందుకు ఆపుతలేరు మీరు? సరే మీకు ఇంట్రెస్టే లేదనుకుందాం, మీది ఏమీ లేదనుకుందాం,
మరి ఏది లేకపోతే ఓవర్లోడ్ బండ్లు ఇప్పటివరకు ఎందుకు ఆపుతలేరు? ఈవెన్ నౌ వై ఆర్ యూ నాట్ స్టాపింగ్? దీనికి నాకు జవాబు చెప్పాలి. నేను ఈ మీడియా ద్వారా పొన్నం ప్రభాకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. నాకు తెలుసు పొన్నం ప్రభాకర్ గారు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారని నాకు తెలుసు. నేను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా. అపోలోలో టిటిడి టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామిది ఉన్నది. వెనస్డే రోజు మీకు మరీ రేపే టైం పెడితే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యే టైం లేకపోవచ్చు కాబట్టి మీకు 2 days ప్రియర్ చెప్తున్నా. వెనస్డే రోజు 11 గంటలకి నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తా. నువ్వు కూడా రా. ఆ గుడి లోపల పోయి మీడియా సాక్షిగా మనం ప్రమాణం చేద్దాం. నువ్వు డబ్బులు తీసుకోలేదని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఒట్టేసి చెప్పు. నేను బహిరంగంగా నీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. లేకుంటే నీ మొక్కు భూమికి నువ్వు రాస్తావా చెప్పు. దానికి జవాబు చెప్పు. ఇప్పటి కూడా చెప్తున్నా నువ్వు ఆ స్కామ్లో ఉన్నావు, ఫ్లై ఆ స్కామ్ అని ఓవర్లోడ్ చేస్తున్నా. నేను చెప్తున్నా వెనస్డే రోజు 11 గంటలకి మొత్తం మీడియాని నేనే ఆర్గనైజ్ చేస్తా. అక్కడికి మీరు రాండి, మంత్రిగా మీరు రాండి, ఎమ్మెల్యేగా నేను వస్తా. ఇద్దరం కలిసి ఆడ ప్రమాణం చేద్దాం. నువ్వు తీసుకున్నావని ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తీసుకోలేదు అని ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చలో గుడికి పోదాం. దయచేసి నేను ఈ సవాళ్ళని స్వీకరిస్తారని వేడి చేస్తా ఉన్నా. వెనస్డే రోజు నువ్వు గిట్లా, అది కూడా ఇప్పుడే చెప్తున్నా, వెనస్డే రోజు గిట్లా మీరు హాజరు కాకపోతే యాడికి, దీని అర్థం యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం మళ్ళా అర్థమయ్యే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంకొన్ని నిజాలు బయట పెడతా. ఆ రోజు గ్యారెంటీ బయట పెడతా. మరి నీకు దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించి వెనస్డే రోజు రా. వెనస్డే రోజు 11 AM ఆ టిటిడి తిరుపతి వెంకటేశ్వర స్వామి అపోలో టెంపుల్లో మన ఇద్దరం కలుసుకుందాం. నీ ప్రమాణం చెల్తుందా, నా ప్రమాణం చెల్తుందా, యావత్ తెలంగాణ ప్రజలు చూసేలాగా మనం చూసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ